ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మెన్ కమిషన్, కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. ఆర్ఆర్ మిశ్రా కమిషన్కు చట్టబద్ధత లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ తీసుకొస్తున్న జీవోలపై ఆయన మండిపడ్డారు. రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్లపై ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పారు. ఆర్ఆర్ మిశ్రా వెంటనే ఈ ఎంక్వైరీ నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2 జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం ఒకటేమో అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్ సంబంధించినటువంటిది, రెండవదేమో కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ అండ్ అబ్జెక్షన్స్ దేరాఫ్ అనేటటువంటి దాని మీద ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ జీవోలో ఇచ్చినటువంటి దానిలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద సెక్షన్ 11 కింద ఆర్ఆర్ మిశ్రా అనేటటువంటి వన్ మ్యాన్ కమిషన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ కి కొన్ని విధి విధానాలని రూపొందించి వాటిని అప్పచెప్పడం జరిగింది. ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నియామకం సెక్షన్ 11 కింద అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సెక్షన్ 11 ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద. ఇక్కడ ప్రధానమైనటువంటి లోపం ప్రభుత్వం ఏం చేసిందంటే, అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ అండర్ సెక్షన్ 11 ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ద యాక్ట్. సెక్షన్ 11 కింద అపాయింట్ అయినటువంటి వన్ మ్యాన్ కమిషన్ కి చట్టబద్ధత లేదు అనేటటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎందుకు లేదు అంటే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద సెక్షన్ 3లో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆథరైజ్డ్ టు అపాయింట్ ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు లిస్ట్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ సెక్షన్ 3 ప్రకారం అపాయింట్ అవ్వాల్సినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారు సెక్షన్ 11 ద్వారా అపాయింట్మెంట్ అవటంలోనే దాంట్లో కుట్ర దాగి ఉంది. అది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే ఆడిస్తుందో ఆ విధంగా ఆడించబడటానికి ఆ యొక్క కమిషన్ ఏర్పాటు చేయబడింది. అట్లని సోషల్ ఆడిట్ అనేది అది చాలా తప్పులు తడక. మా ఫ్యామిలీలోనే ఒక మెంబరు మాదిగ అనేటటువంటి మాల అయితే మాదిగ అని పడింది. అది ఎన్ని ఉన్నాయంటే కొన్ని వేల తప్పులు ఉన్నాయి ఆ డేటాలో. నేను చెప్తుంది ఒకటే మాట, నిజంగా మీకు వన్ మ్యాన్ కమిషన్ మీద అంత ఆరాటం, మాదిగల మీద మీకు అంత ఆరాటం ఉంటే, మీ కులగలంకన అంటే అర్థం ఏంటంటే, మాలల్ని తీసుకెళ్లి మాదిగల్లో కలిపితే ఇది కులగలంకన అనుకుంటే, మేమున్నటువంటి 80 లక్షల మందిని కూడా తీసుకెళ్లి మాదిగల్లో కలుపుకోండి. మమ్మల్ని తీసుకెళ్లి ఏ బీసీలోనో ఓసీలోనో అంత వేసే ఉదార హృదయం మీకు ఉన్నట్లయితే, ఈ కమిషన్ పెట్టినటువంటి పెద్ద మనుషులు మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికైనా, లేకపోతే లోకేష్ బాబు గారికైనా, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికైనా కులకలంకన అనేది రాజ్యాంగబద్ధంగా చేస్తే మేము కూడా అంగీకరిస్తాం.